కడి పకోడీ పార్ట్ 2. దీనికంటే ముందు మనం పకోడీ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. అలాగే పెరుగులో కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని ఎంత క్వాంటిటీలో చేసుకుందామని అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెరుగు కొంచెం పుల్లగా ఉన్నది తీసుకోండి, అప్పుడే చాలా కమ్మగా ఉంటుంది. నార్మల్ పెరుగు కాకుండా, స్వీట్ పెరుగు కాకుండా కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకున్నారనుకోండి చాలా ఎమ్మిగా ఉంటుంది కొంచెం పులుపుదనం వల్ల. సో ఇది మాత్రం మర్చిపోకుండా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మనము అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఎండుమిర్చిలు వేసుకున్నాను. ఇది కొంచెం చప్పగా ఉంటుంది, అంటే కొంచెము మైల్డ్ ఫ్లేవర్గా ఉంటుంది కదా. సో కొంచెం కారం తగలడానికి నేను ఇట్లా వేసుకున్నాను. కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి దంచి వేసుకున్నాను. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను ఓన్లీ వెల్లుల్లిపాయలే దంచి వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు కావాలంటే మనము కడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, కలుపుకునేటప్పుడే దాంట్లోనే కొంచెం ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకోవచ్చు. నేను పోపులో వేసుకున్నాను, కొంచెం వేగితే బాగుంటుందని పోపులో వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఆ శనగపిండి దాంట్లో కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం పెరుగు, శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా కడి, అది దీంట్లో వేసేసుకొని మరగబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది, లేట్ ఏం కాదు. దీంట్లో వేసుకొని కొంచెం మరిగించుకొని టేస్ట్ చూసుకోండి. పకోడీల్లో ఉప్పు చూసి వేసుకోండి, దీంట్లో కూడా ఉప్పు చూసి వేసుకోండి. రెండిట్లో ఎక్కువ వేసుకున్నారనుకోండి, రెండు కలిపి చేసుకుంటాం కాబట్టి ఉప్పు ఎక్కువ అయిపోయి తినలేరు. కొంచెం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, తొందరగానే పడుతుంది. ఒక 5 మినిట్స్లో పొంగొచ్చేస్తుంది. ఇట్లా రాగానే ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఈ టైంలోనే మీకు ధనియాల పొడి కావాలంటే వేసుకోండి. నాకు ధనియాల పొడి ఏం అవసరం లేదనుకో నేను వేసుకోలేదు. ధనియాల పొడి వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలాగే నాకు మైల్డ్గా కావాలి, కొంచెం స్పైసీగా ఉంటే చాలా అనుకొని చేసుకున్నాను. ఎంత సూపర్గా ఉందో వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రము చాలా బాగుంది. ఇది డైరెక్ట్గా కూడా ఇలానే తినేయచ్చు స్నాక్స్ లాగా. నేనైతే ఫస్ట్ ఒక 3-4 బజ్జీలు అట్లానే డైరెక్ట్గా తిన్నాను, ఎంత కమ్మగా ఉందో. అప్పుడప్పుడు బయట స్ట్రీట్ డిష్లు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్